సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఏపీ ఎబ్సెట్ 2025 తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 2,80,000 మంది అపియర్ అయ్యారండి, అప్లై చేసుకున్నారు. అందులో ఒక 20,000 తక్కువగా 2,64,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. కేవలం 1,89,000 మంది మాత్రమే, 1,89,748 అంటే 71.65%. సో ఇది ఆల్మోస్ట్ తెలంగాణతో ఈక్వల్ అయిపోయింది. రాసిన వాళ్ళ సంఖ్య వాళ్ళతో తక్కువ పోల్చుకున్నప్పుడు కూడా మన పాస్ పర్సంటేజ్ తెలంగాణలో ఎక్కువ ఉండటం వల్ల రెండు దిక్కుల్లో కూడా క్వాలిఫైడ్ పీపుల్ కానీ తీసుకున్నప్పుడు ఇంచుమించు పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కానీ కాలేజీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రాలో కాలేజీలు చాలా ఎక్కువ ఉన్నాయి, దగ్గర 300 కాలేజెస్ వరకు మనకు ఉన్నాయన్నమాట ఎంసెట్లో. సో ఒకసారి మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి దీంట్లో ఎలా ఉంది, రిజిస్టర్డ్, అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ మనం తీసుకున్నప్పుడు ఇందాక చూసాం కదా, 2,80,000 మంది టోటల్ రిజిస్టర్డ్ అయితే 2,64,800 మంది అపియర్ అయ్యారు. క్వాలిఫైడ్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 71.65 అని చెప్పాను. ఇందులో మేల్ పర్సంటేజ్ వచ్చేసి 70.33 మెంబర్స్ మీకు క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఏదైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 73.37 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. వేరే అగ్రికల్చర్లో తీసుకున్నప్పుడు ఓవరాల్ 89.8 ఉంటే మేల్ క్యాండిడేట్స్ 89.92 ఉన్నారు. వేరే ఉమెన్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ 89.76% మాత్రమే ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ జెండర్ వైజ్ తీసుకున్నాం. మనం డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకున్నప్పుడు అనకాపల్లి జిల్లాలో మొత్తం 689 మంది క్వాలిఫై అయ్యారండి, అనకాపల్లి జిల్లా. దీంట్లో చాలా తక్కువ మంది రాయడం జరిగింది. వేరే అనంతపూర్ తీసుకునేసరికి 10,659 మంది మీకు క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. అన్నమయ్య జిల్లాలో 6,254 మంది క్వాలిఫై అయ్యారు. వేరే బాపట్లలో తీసుకునేటప్పుడు తక్కువగా 2,363 మంది క్వాలిఫై అయ్యారు. చిత్తూరు జిల్లాలో తీసుకున్నప్పుడు 3,943 మంది క్వాలిఫై అయ్యారు. ఈస్ట్ గోదావరిలో తీసుకునేసరికి 6,000 మంది క్వాలిఫై అయ్యారు. ఏలూరు జిల్లా తీసుకునేసరికి మీకు 3,409 మంది క్వాలిఫై అయ్యారు. గుంటూరు జిల్లాలో ఎక్కువ మంది చదువుతారండి, ఇక్కడ 15,078 మంది క్వాలిఫై అయ్యారు. ఓకే, హైదరాబాద్ నుంచి రాసినటువంటి వాళ్ళల్లో క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 5,432. కాకినాడ జిల్లా తీసుకున్నప్పుడు 6,343 మంది క్వాలిఫై అయ్యారు. కోనసీమ జిల్లాలో 2,866 మంది క్వాలిఫై అయ్యారు. కృష్ణా జిల్లా తీసుకున్నప్పుడు 3,399. కర్నూలు జిల్లా తీసుకునేటప్పటికి 8,403. నంద్యాల జిల్లా 3,648. ఎన్టీఆర్ జిల్లా అండి, ఎందుకంటే చదివేవాళ్ళు మొత్తం ఏడా ఎక్కువ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు తెలుసా? 25,943. విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు బాగా చదివేస్తున్నారు, 40,000 మంది తయారయ్యారు ఎక్కువ.